హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఇవాల్టి వీడియోలో అయితే నాకు వచ్చిన కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి. అలాగే దొండకాయ పచ్చడి రసం రెసిపీస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే విధాన సౌద అయితే కాస్త బెంగళూరులోనే విధాన సౌద అయితే ఈ వ్లాగ్లోనే వీడియోలో అయితే పెట్టాను చూడండి. చాలా బాగా అయితే అనిపిస్తుంది. అలాగే ముందుగా నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళానుగా, అక్కడైతే నేను ఎక్స్లేటర్ ఎక్కానుగా, అది నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. అందుకే కాస్త వీడియో అయితే తీసానండి. తర్వాత అయితే దొండకాయ పచ్చడి కోసం నేనైతే స్టవ్ మీద బాండిలు అయితే పెట్టుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర కొంచెం వేసి అది చిటపటలాడిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు అంటే 10 ఆర్ 11 పచ్చిమిర్చి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అయితే వేసి అలాగే మీరు చూసినట్టు ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని తర్వాత అయితే ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత అదే బండిల్లో ముందుగా నీట్గా కడిగి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కలను అయితే ఒక గరిట ఆయిల్ అయితే పోసి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా అయితే మధ్య మధ్యలో కలుపుతూ తర్వాత నేనైతే మూత అయితే ఉంచి కాస్త మగ్గేకైతే వదిలానండి. ఇప్పుడైతే నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానన్నానుగా, ముందుగా నాకు వచ్చిన కామెంట్ అయితే మీరు ఎడిటింగ్ కరెక్ట్గా చేయండి అనేసి వచ్చింది. మీరు కరెక్ట్గా ఎడిటింగ్ చేసేది నేర్చుకోండి అనేసి అయితే కామెంట్ అయితే వచ్చింది. మీరు అనింది నిజమేనండి. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ అయితే నా వీడియో కింద మీరు పెట్టిన కామెంట్కి అయితే నేను ఆ వీడియో చేసి ఒక 5 ఆర్ 4 లేదా ఒక 5, 6 వీడియోస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందుకే నాకు అంత బాగా అయితే వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో తెలుస్తూ ఉండలేదు. కానీ తర్వాత నేనైతే చాలా వీడియోస్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసి ఎలా ఎడిటింగ్ చేయాలనేది చాలా వరకు అయితే నేర్చుకున్నాను. ఇప్పుడైతే నేను చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయ్యానండి. మీరు నా వీడియోస్ చూస్తే అయితే మీకు గ్యారంటీ తెలుస్తుంది. నేను చాలా వరకు హోంవర్క్ అయితే చేశాను. ఇలా వీడియోస్ ఎలా చేయాలి అలాగే ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను చాలా వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసి చాలా వరకు నేర్చుకున్నాను. థంబ్నెయిల్స్ చేసేది తర్వాత కొన్ని వీడియోస్ ఎలా చేయాలో చాలా వరకు నేర్చుకున్నానండి. మీరు పెట్టిన కామెంట్ వల్ల నాకైతే కొంచెం ఉపయోగమే అనిపించింది. అలా కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నాకే తెలిసింది. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకో కామెంట్ అయితే, మీరు కుమారి ఆంటీనా అని అడిగారు. కాదండి, నేను కుమారి ఆంటీ అయితే కాదు. ఎందుకంటే నా పేరు సౌమ్యవి. నా ఛానల్ పేరు వచ్చేసి సౌమ్య వ్లాగ్స్. మీరు చూసే ఉంటారు. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేను కొని కుమారి ఆంటీ వీడియోస్ అయితే చూశాను. యూట్యూబ్ ఛానల్స్లో అయితే కొన్ని దిక్కైతే నేను కుమారి ఆంటీ అదే వంట చేస్తుందిగా ఆమె అని నేను అనుకుంటున్నాను. మీరు అలా పెట్టారు నాకు కామెంటు, కానీ నేనైతే ఆవిడ కాదండి. థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అన్ని కామెంట్స్కి నేనైతే అందరికీ థ్యాంక్ యూ అయితే చెబుతూ ఉన్నాను. అన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వాలి అని అది ఏమీ లేదు. అది కొన్ని వావ్ అనేసి, కొంతమంది సూపర్ అనేసి, వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. తర్వాత అయితే ఇలా పచ్చడికైతే ముందుగా మగ్గించి పక్కన ఉంచుకున్న దొండకాయ, ముందుగా ఇది పచ్చిమిర్చి అవన్నీ వేపుకున్నాముగా, అవన్నీ మిక్సీ జార్లో వేసి మనకి ఎంత సరిపడినంత ఉప్పు అయితే వేసి మెత్తగా రుబ్బి తర్వాత అందులోనే దొండకాయ ముక్కలు అయితే వేసి కొంచెం కచ్చాపచ్చిగా అయితే రుబ్బి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మగ్గించి ఉంచుకున్న టమోటాలు అయితే వేసి ఇలా కచ్చాపచ్చిగా అయితే రుబ్బి పక్కన ఉంచుకొని తర్వాత పచ్చడి కోసం అయితే నేనైతే పోపు అయితే ఇలా పెట్టుకున్నాను. పోపు అయితే ముందుగా బాండిలు పెట్టి తర్వాత ఒక గరిట ఆయిల్ అయితే పోసి జీలకర్ర ఆవాలు వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఆనియన్ ముక్కలు అయితే వేసి అవి కొంచెం పచ్చిగా ఉన్నగానే ఈ పచ్చడిలో అయితే వేసి కలిపితే చాలా టేస్ట్గా అయితే అనిపిస్తుంది. మనం పచ్చడి తినేటప్పుడు ఆనియన్స్ ముక్కలు అయితే తగులుతూ చాలా టేస్ట్గా అయితే అనిపిస్తుంది పచ్చడి. తర్వాత రసం కోసం అయితే ఇలా జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి అలాగే కొంచెం కందిబేళ్ళు అయితే లైట్గా వేపుకొని
తర్వాత కొంచెం కరివేపాకు అయితే ఇలా మిక్సీ జార్లో అయితే వేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలైతే మిక్సీ జార్లోనే అయితే వేసి రుబ్బి పక్కన ఉంచుకున్నాను ఈ పౌడర్ అయితే. తర్వాత టమోటోలు అయితే ఉడికించి తర్వాత అందులో ఉండే జ్యూస్ అంతా పక్కకు తీసి తర్వాత చింతపండు రసం అయితే కలిపి అవి 2 అయితే మిక్స్ చేసి నేనైతే ఒక స్టైనర్ గిన్నెలో అయితే పోసాను. కింద వచ్చిన రసంలో మనం ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అయితే కలిపి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ వేసి తర్వాత పోపు అయితే పెట్టుకొని ఉప్పు అయితే వేసి మనకు సరిపడినంత ఉప్పు అయితే వేసి ఇలా రసం అయితే తయారు చేసుకున్నాను. రసం చేసిన తర్వాత నేనైతే ఒక పక్కన ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన ఉంచుకున్నాను. ఈ రసం అయితే చాలా టేస్ట్‌గా అయితే అనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇలా రసం అయితే చేశాను. ఇలా పోపు అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఎప్పుడూ చేసే రసంలా కాకుండా ఈసతి ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగా అయితే కుదిరిందండి ఈ రసం. నేను ఎక్స్ట్రాగా అంగడిలో అయితే ఏ మసాలాలు అయితే అంతగా యూస్ చేయను. కానీ ఒక్కొక్కసారి అయితే ఏస్తూ ఉంటాను. ఇప్పుడు మనం బిర్యానీలు అలాంటి వాటికైతే అంగడిలో మసాలా అయితే తెచ్చి వేస్తూ ఉంటాను. ఇలా రసము వేరే దేనికి సాంబార్‌కి వాటికన్నిటికైతే నేనైతే ఇంట్లోనే కొంచెంగా అయితే మసాలాలైతే చేసుకుంటూ ఉంటాను. నాకైతే అంగడి మసాలాలైతే అంతగా ఎందుకో నచ్చవు. రసం చూసారుగా ఎంత టేస్టీగా ఎంత సూపర్‌గా వచ్చిందో. తర్వాత నేనైతే షాపింగ్‌కైతే వెళ్ళానని చెప్పానుగా. వచ్చేటప్పుడైతే చాలా వర్షం అయితే పడుతూ ఉంది. అందుకే నేను కింద దిగి వీడియో తీసేకైతే అవ్వలేదు. కానీ కారులో నుంచే నేనైతే ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. వచ్చేటప్పుడైతే నేను వర్షం అయితే పడుతూ ఉందనేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నానండి. మాదైతే ఇది సొంత కారు కాదు. అందుకే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే వర్షం పడుతూ ఉందిగా ఆటోలో అయితే కొంచెం నీళ్ళైతే పడతాయి అనేసి ఇలా క్యాబ్ అయితే బుక్ చేసుకొని తర్వాత వచ్చేటప్పుడు పన్నీర్ బిర్యానీ అయితే తీసుకొని తినేసి వచ్చాను. థ్యాంక్ యూ.